550 ఆపై మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మెదక్ కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. విద్యార్థులు పరీక్షల్లో బాగా రాణించడానికి కృషి చేసిన అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో చదువులో రాణించాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. నియర్ బై కాలేజెస్లో వాళ్ళని ఎన్రోల్మెంట్ కూడా చేయడం జరుగుతుంది సార్. ఈసారి మనకు ఎస్ఎస్సి సంబంధించి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జిల్లా పరిషత్, గవర్నమెంట్, తర్వాత డిఫరెంట్ మేనేజ్మెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చూస్తే 82 స్కూల్స్ 100% రిజల్ట్ సాధించాయి. అదే ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ అనే రీతి లోపల 100% రిజల్ట్ వచ్చే రీతి లోపల కృషి చేయాలని మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు నడుపుతున్నటువంటి మాట, వారు చూపించినటువంటి బాటని మనం కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారి మీద కొంతమంది డాక్టర్లు అప్పుడప్పుడు హాస్పిటల్స్కి ఇక్కడికి పోతే కంప్లైంట్ పెడతారు. సార్ మా కాడ CCTV పెట్టిండు, రోజు అటెండెన్స్ మమ్మల్ని బయోమెట్రిక్ ఏమంటుండు, 9:30కి రమ్మంటుండు, సార్ కంటే మంచి బంగ్లా ఉన్నది మెదక్లు అంటుండు, సార్ మేడం ఇద్దరు ఉంటారు, మేము హైదరాబాద్కి రావాలి, సిద్దిపేటకి రావాలి, దుబ్బాకి రావాలి, ఇట్లా టైంకి రావాలంటే ఎట్లయితే సార్ అప్పుడప్పుడు సంతకం పెట్టుకోవాలి, కానీ ఇట్లా రోజు రమ్మంటుండే సార్ మీద కూడా కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎందుకంటే నిన్నటి దాకా మనం ఎప్పుడు వచ్చినా సంతకం పెట్టడానికి అటెండెన్స్ రిజిస్టర్ ఉండే, 10:30కి వచ్చినా పెడతాం, 2:30కి వచ్చినా పెడతాం, ఆఖరికి 4కి వచ్చి కూడా సంతకం పెట్టిపోతా ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఈ జిల్లాలో ఈ కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళగా పెద్ద ప్రచారానికి, ఆర్భాటాలకి ఇష్టపడకుండా ఈ జిల్లా కలెక్టర్ గారు సింపుల్ గా తను చేయాలనుకుంటున్నటువంటి పనిని సౌమ్యంగా చేసి ముందుకు పోతా ఉన్నారు. వారి జాడలోనే, వారి అడుగు జాడలలోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి గారు, ఎంఈఓ గారు, టీచర్లు అందరూ బాగా పనిచేస్తున్నారు. మీకు అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మనం ఎంత చేసినా చదువుకోవాలనేటువంటి తపన, రాక తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన విద్యార్థులలో లేకపోతే సక్సెస్ కాదు. ముఖ్యంగా చిన్నారులు అందరూ కూడా ఆ దిశగా ఆలోచించారు. మేము బాగా చేస్తాం, 2:30కి వచ్చినా పెడతాం, ఆఖరికి 4కి వచ్చి కూడా సంతకం పెట్టిపోతా ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఈ జిల్లాలో ఈ కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళగా పెద్ద ప్రచారానికి, ఆర్భాటాలకి ఇష్టపడకుండా ఈ జిల్లా కలెక్టర్ గారు సింపుల్ గా తను చేయాలనుకుంటున్నటువంటి పనిని సౌమ్యంగా చేసి ముందుకు పోతా ఉన్నారు. వారి జాడలోనే, వారి అడుగు జాడలలోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి గారు, ఎంఈఓ గారు, టీచర్లు అందరూ బాగా పనిచేస్తున్నారు. మీకు అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మనం ఎంత చేసినా చదువుకోవాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 TV.